అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా థర్స్డే ఈవినింగ్ టు నైట్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. నేను ఈవినింగే ఇల్లు మొత్తం కూడా ఊడ్చేసానండి. ఈరోజు గురువారం కదా, కాబట్టి రాగి చెంబులో వాటర్ అది చేంజ్ చేసేసాను. అలాగే గడపను కూడా క్లీన్ చేసేసి ఇంకా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేశాను. ఇది మొత్తం కూడా నేను ఈవినింగ్ 6 లోపల చేసేస్తానండి. ఇల్లు మొత్తం కూడా ఒకసారి మనం ఊడ్చేస్తామనుకోండి, మనకే నీట్గా ఉంటుంది కదా. అంటే మార్నింగ్ ఆల్రెడీ ఊడ్చేస్తాము, కానీ ఈవినింగ్ కూడా ఒకసారి పూజకు ముందు ఇల్లంతా ఊడ్చేసామనుకోండి, మనకే నీట్గా అనిపిస్తుంది. ఈరోజు నేను మీకు డిజానో పంకిన్ సీడ్స్ గురించి షేర్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ వీక్ నేను అమెజాన్లో తెప్పించానండి. ఈ పంకిన్ సీడ్స్లో జింక్, మెగ్నీషియం, కాపర్, ప్రోటీన్, విటమిన్ బి, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా కాల్షియం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. మన అందరికీ తెలిసిందే కదండి, గుమ్మడికాయ గింజల్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఆస్టియోపోరోసిస్ నుంచి కూడా మనకి చాలా రిలీఫ్ అయితే దొరుకుతుంది. మెయిన్గా హార్ట్కి అయితే చాలా మంచిదండి. ఇంకా మన బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మన బాడీకి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయండి. అంటే మన బాడీ వచ్చి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని తనంతట తానుగా ప్రొడ్యూస్ చేసుకోలేదు. కాబట్టి మనం పంకిన్ సీడ్స్ తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి ఎక్కువగా దొరుకుతాయి. ఇందులో ఫైబర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మన డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్గా హార్ట్కు మంచిది, ఇంకా మన హెయిర్కి, స్కిన్కి వీటికి కూడా చాలా మంచిదండి. ఇందులో కాల్షియం అనేది ఎక్కువగా ఉండటం వల్ల మన బోన్స్ని కూడా ఇది స్ట్రాంగ్గా చేస్తుంది. ఇంకా ఆస్టియోపోరోసిస్తో బాధపడే వాళ్ళు రెగ్యులర్గా దీన్ని తీసుకోవటం వల్ల ఆ పెయిన్స్ నుంచి వీళ్ళకి చాలా రిలీఫ్ అయితే ఉంటుంది. మనం ఈ పంకిన్ సీడ్స్తో చాలా రకాల రెసిపీస్ అయితే మనం చేసుకోవచ్చు. డైలీ మన డైట్లో దీన్ని యూజ్ చేయటం వల్ల మనకు కావాల్సిన అన్ని రకాల విటమిన్స్ కానీ మినరల్స్ అన్నీ కూడా దొరుకుతాయి. మన హెల్త్కి అయితే చాలా మంచిదండి. పిల్లలకి కూడా ఈ పంకిన్ సీడ్స్ చాలా మంచిదండి. పిల్లలకి ఇమ్యూనిటీ పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా పిల్లల్లో మెమరీ పవర్ పెరగడానికి కూడా ఈ పంకిన్ సీడ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఈరోజు నేను పిల్లల కోసం 2 హెల్దీ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్గా పంకిన్ సీడ్స్ డేట్స్ లడ్డు చేస్తున్నానండి. ఇది చాలా హెల్దీ రెసిపీ. దీనికోసం నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో నేను 1 కప్ పంకిన్ సీడ్స్ వేసుకున్నాను. వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ఒక 2 మినిట్స్ పడుతుంది ఇది మొత్తం కూడా మనకి బాగా డ్రై రోస్ట్ అవ్వడానికి. చూసారు కదా, పంకిన్ సీడ్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయండి. ఇప్పుడు నేను వీటిని తీసేస్తున్నాను. ఈ లడ్డూ కోసం నేను డిజానో హనీ కూడా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్లో నేను డేట్స్ వేసుకున్నానండి. ఈ డేట్స్లో ఉండే సీడ్స్ మొత్తం కూడా నేను తీసేసి ఈ రకంగా కొంచెం కట్ చేసేసి వేసుకున్నాను. మనం ఒక 5 మినిట్స్ సిమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకు ఇది మొత్తం కూడా సాఫ్ట్గా అవుతుంది. అంటే డేట్స్ అనేవి సాఫ్ట్గా అవుతాయి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో హనీ వేసుకోవాలి. హనీ వేసుకొని 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఇది మొత్తం కూడా మ్యాష్ అయిపోతుంది. అంతేకాకుండా ఇది మొత్తం మనకి బాగా దగ్గర పడుతుంది. చూసారు కదా, ఈ రకంగా మనం ఇలా అన్నప్పుడు అది మొత్తం కూడా మ్యాష్ అవ్వాలి. అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. అంటే 2 to 4 మినిట్స్ పడుతుంది. చూసారు కదా, ఈ రకంగా మనకు మొత్తం కూడా బాగా దగ్గర పడుతుంది. దీన్ని మొత్తం కూడా మనం ఈ రకంగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పంకిన్ సీడ్స్ వేసుకున్నాను. ఈ పంకిన్ సీడ్స్ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా మనం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. కొంచెం చల్లగా అవ్వాలండి. అంటే మరీ చల్లగా అయితే మనకి ఉంట కట్టడానికి కూడా రాదండి. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేతిని తడుపుకుంటూ వాటర్లో మనం లడ్డూలాగా చేసుకోవాలి. ఈజీగానే మనకు లడ్డూలాగా అయితే వచ్చేస్తుందండి. ఇది మొత్తం చల్లగా అయితే మాత్రం మనకి లడ్డు చేయడానికి అయితే రాదు. కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డు చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పంకిన్ సీడ్స్ డేట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ లడ్డు అండి ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. రోజు మనం ఒకటి తిన్నా కూడా మన హెల్త్కి అయితే చాలా మంచిది.
మనం దీన్ని రోజు పిల్లలకి మనం ఇవ్వచ్చు. పిల్లలకి ఇవ్వటం వల్ల వాళ్ళలో మెమరీ పవర్ అనేది పెరుగుతుంది, అంతేకాకుండా వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది కూడా పెరుగుతుంది. మా పిల్లలకైతే చాలా నచ్చిందండి. అంటే మనం ప్రిపేర్ చేసిన వెంటనే తినకుండా కొంచెం సేపు అయిన తర్వాత తింటే అది కొంచెం గట్టిగా అవుతుంది, అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. దీన్ని మనం స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు, అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈరోజు నేను ఈవినింగ్ కాఫీ కానీ టీ కానీ ఏమీ ప్రిపేర్ చేయడం లేదండి. నేను ఒక హెల్దీ మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నేను ఈరోజు పంకిన్ సీడ్స్తో చేస్తున్నానండి. దీనికోసం ఒక 2 స్పూన్స్ పంకిన్ సీడ్స్ తీసుకున్నాను, అలాగే 2 బనానా తీసుకున్నాను, ఇంకా నేను ఒక 3 స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను. నేను ఇంకా డేట్స్ కూడా తీసుకున్నానండి. ఇందులో షుగర్ కానీ హనీ ఏమీ వేయటం లేదు, డేట్స్ వేస్తున్నాను. అలాగే కాచి చల్లార్చిన మిల్క్ తీసుకున్నాను. ఈ హెల్దీ మిల్క్ షేక్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి. నేను బ్లెండర్లో బనానా వేసుకున్నాను, అలాగే ఇందులో ఓట్స్ వేసుకున్నాను, పంకిన్ సీడ్స్ వేసుకున్నాను, డేట్స్ వేసుకున్నాను, కాచి చల్లార్చిన పాలండి నేను 2 గ్లాసెస్ వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. పంకిన్ సీడ్స్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు గ్లాసెస్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఈ పంకిన్ సీడ్స్ మిల్క్ షేక్ని మనం బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా తీసుకోవచ్చు. డైలీ మనం ఏదో ఒక రకంగా మనం పంకిన్ సీడ్స్ అయితే తీసుకోవటం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. దీన్ని మనం కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని అందులో కొంచెం చిల్లీ పౌడర్ని ఇంకా సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని అప్పుడప్పుడు మనం తింటూ కూడా ఉండొచ్చు. అంటే ఏదో ఒక రకంగా స్నాక్గా కానీ, లేకపోతే రోస్ట్ చేసుకొని, లేకపోతే ఈ రకంగా మిల్క్ షేక్గా లేకపోతే లడ్డూలాగా ఏదో ఒక రకంగా మనం ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. అంటే మిల్క్ షేక్స్ మన హెల్త్కి అయితే చాలా మంచిదండి. మా పిల్లలు కూడా ఇష్టంగా తాగుతున్నారు, అలాగే మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. ఇందులో మనం అన్నీ కూడా హెల్తీవే కదా మనం వేసింది. ఇందులో డేట్స్ వేసాము, ఇంకా పంకిన్ సీడ్స్ వేసాము, ఓట్స్ వేసాము, మిల్క్, బనానా ఇవన్నీ కూడా హెల్తీ కదండి. కాబట్టి మనం డైలీ ఇలా తీసుకోకపోయినా వీక్లీ ట్వైస్ మనం ఈ రకంగా తీసుకున్నా కూడా మన హెల్త్కి అయితే చాలా మంచిది. ఈ మిల్క్ షేక్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. చూసారు కదా మన ఎక్వేరియంలోని ఫిష్, ఇది చాలా రోజులైంది కదా మీకు చూపించి. ఇప్పుడు టైం వచ్చి 6 o'clock అయిందండి. ఇప్పుడు ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయండి, కాబట్టి చెట్లు అయితే చాలా అయితే ఎండిపోయాయి. మళ్ళీ కొంచెం వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వాటికి మొత్తం మట్టి అంతా చేంజ్ చేసేసి మళ్ళీ సీడ్స్ వేద్దాం అనుకుంటున్నాను. తమలపాకు చెట్టు చూసారా, కొంచెం పెద్దదైంది కదా, దీనికి సపోర్ట్ లేదండి. సపోర్ట్ ఉంటే ఇంకా బాగా వచ్చి ఉండేదేమో. అలాగే స్ట్రాబెర్రీ చూసారా, ఇప్పుడిప్పుడే కాయలు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఇంకొకటి చిన్నది ఉంది చూడండి, అలాగే ఇక్కడ ఇంకొకటి వస్తుంది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి మన స్ట్రాబెర్రీస్. అలాగే టొమాటోలు కూడా చూడండి. కానీ పచ్చిమిర్చి ఒకటే చాలా పెద్ద సైజులో వస్తున్నాయి. టొమాటోలు అన్నీ కూడా కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాయి. ఆకుకూరలు అయితే చాలా వరకు ఇది అయిపోయాయండి. సమ్మర్లో కొంచెం కష్టమే ఆకుకూరలు రావడం. మళ్ళీ కొంచెం వర్షాలు స్టార్ట్ అయ్యాయి అంటే మళ్ళీ నేను మొత్తం కూడా అంతా అంటే శాండ్ అనేది మొత్తం మట్టి అనేది సాయిల్ అంతా కూడా చేంజ్ చేసేసి మళ్ళీ నేను కొత్తగా మొక్కలు తెచ్చి పెడతాం అనుకుంటున్నాను. ఇక్కడ బచ్చల చెట్టు చూసారా, ఇది కూడా పెద్దగా అయిపోయింది. థర్స్డే ఈవినింగ్ పూజ కూడా ఫినిష్ అయిందండి. మనం బాబాకి పూలు పెట్టేటప్పుడు ఎల్లో కలర్లో ఉన్న పూలు పెడితే చాలా మంచిదంటండి. బాబాతో పాటు రాఘవేంద్ర స్వామికి, దత్తాత్రేయ స్వామికి కూడా మనం ఎల్లో కలర్ పూలు పెడితే మంచిది అని చెప్తారు. కాబట్టి మ్యాక్సిమం నేను ఎప్పుడు పూలు పెట్టినా కూడా బాబాకి ఎల్లో కలర్ ఉండేటట్లే చూసి పెడతాను. అంటే ఒక్కొక్కసారి దొరకకపోతే ఏం చేయలేం, కానీ ఎల్లో కలర్ పూలు దొరికాయి అంటే కంపల్సరీ బాబాకు పెడతాను నేను. నిన్న ఆఫ్టర్నూన్ పనసకాయ తీసుకొచ్చామండి. అంటే తెచ్చినప్పుడు కొంచెం పచ్చిగానే ఉంది.
ఈరోజు మార్నింగ్కి మంచి స్మెల్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇంకొక 1 డే ఉంచుంటే ఇంకా బాగుంటుండేదేమో, కానీ శ్రేయ ఊరుకోలేదు, కట్ చేసేంత వరకు ఊరుకోలేదు. కాబట్టి శ్రేయ కోసమే మేము ఆఫ్టర్నూన్ దీన్ని కట్ చేసాము. చూసారు కదా, ఈ బాక్స్ నిండా అలాగే ఇంకొక స్మాల్ బాక్స్ నిండా అయితే వచ్చింది. మేము దీన్ని తీసేటప్పుడే మొత్తం సీడ్స్ అన్నీ కూడా మేము తీసేసామండి. సీడ్స్ తీసేసి ఈ రకంగా పనసతోనల్ని అన్నిటినీ కూడా ఇలా పెట్టేసాము. ఇలా పెడితే మనకి ఈజీగా ఉంటుంది, తినడానికి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పనస గింజలతో మనం ఏమన్నా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. కానీ హెల్త్కి అయితే చాలా మంచిదండి పనస గింజలు. చాలామంది తెలియక పడేస్తూ ఉంటారు, కానీ ఇందులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీంతో ఏదో ఒక రెసిపీ అయితే మనం చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఈ పనస గింజలతో ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పనస గింజల కర్రీ కోసం మనం ఆనియన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ఒక ఆనియన్ని అలాగే 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. దీన్ని మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం కచ్చాపచ్చగా దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పనస గింజల్ని బాయిల్ చేసుకోవాలి. మీరు కుక్కర్లో కాకుండా నార్మల్గా బౌల్లో వేసుకొని కూడా బాయిల్ చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది, ఒక 15 మినిట్స్ అయినా పడుతుంది. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందని చెప్పి నేను కుక్కర్లో బాయిల్ చేస్తున్నాను. నేను కొంచెం వాటర్ వేసుకొని పనస గింజలు వేసుకున్నాను, అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. 1 or 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, మరి ఎక్కువ విజిల్స్ రావాల్సిన అవసరం లేదు. మొత్తం విజిల్స్ అంతా వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత దీనిపైన ఉన్న స్కిన్ అంతా తీసేసి ఈ రకంగా కట్ చేసేసుకున్నానండి. కొంచెం ఆ పైన స్కిన్ తీయడమే కష్టం, అది కొంచెం టైం పడుతుంది. మరి చిన్న పీసెస్గా కూడా కట్ చేయకండి, కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో డిజైన్ ఎక్స్లైట్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను జీలకర్ర వేసుకున్నాను. ఈ జీలకర్ర కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకును కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. ఈ ఆనియన్ గ్రీన్ చిల్లీ పేస్ట్లోని రా స్మెల్ అనేది పోవాలండి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకుంటున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసుకొని వేసుకున్నాను. టొమాటో వచ్చి ఎంత పండితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నేను టొమాటో పీసెస్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను, అలాగే చిల్లీ పౌడర్ వేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టొమాటో వచ్చి బాగా మగ్గాలండి, కాబట్టి మనం దీనిపైన మూత పెట్టేసి సిమ్లో ఒక 5 మినిట్స్ మనం బాగా మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అయింది, నేను మూత తీసేసాను. చూడండి, టొమాటో మనకి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పనస గింజలు వేసుకోవాలి. పనస గింజలు వేసుకున్న తర్వాత మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం ఇలానే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇందులో నేను 1 కప్ వాటర్ వేసుకున్నానండి. ఈరోజు నేను దోసకి కాంబినేషన్గా చేస్తున్నాను, కాబట్టి గ్రేవీ కావాలని చెప్పి వాటర్ వేసుకున్నాను. దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం బాగా మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అయిందండి, మూత తీసేసాను. చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా, అంటే మనకు ఇది మొత్తం కూడా బాగా కుక్ అయిపోయినట్లు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి, నాన్ వెజ్ కర్రీ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఇందులో క్రీమ్ వేసుకుంటున్నాను, మిల్క్ క్రీమ్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. లేకపోతే పాలమీగడ ఉంటే పాలమీగడ కూడా వేసుకోవచ్చు. ఇది వేయటం వల్ల మనకు ఈ కర్రీలో మంచి టేస్ట్ అయితే వస్తుంది. మొత్తం నేను బాగా మిక్స్ చేసేసుకున్నాను. చివరిగా ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇది మొత్తం కూడా బాగా దగ్గరకు వచ్చేసింది, చూసారా? అంటే మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను.
ఎంతో టేస్టీగా ఉండే పనస గింజల కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది దోశకి బాగుంటుంది, ఇంకా రోటీ చపాతీకి కూడా సూపర్ కాంబినేషన్. ఈరోజు అయితే నేను ఈ కర్రీని దోశ కోసం ప్రిపేర్ చేశాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను దోశలు కూడా వేసేస్తాను. నేను దోశలకి ఇడ్లీలకి సేమ్ బ్యాటర్ యూజ్ చేస్తానండి. దోశ వేసుకోవాలంటే ఇడ్లీ బ్యాటర్లో కొంచెం వాటర్ని యాడ్ చేస్తాను, అలాగే సాల్ట్ వేసేసుకుంటాను. అంటే గ్రైండ్ చేసిన తర్వాత నేను అలానే అంటే అది పులిసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. యూజ్ చేసే ముందే అందులో సాల్ట్ వేసుకుంటాను. అలాగే దోశ పిండిలో మనం కొంచెం జీరా వేసుకొని దోశలు చేసుకుంటే టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. మెయిన్గా మనం క్రిస్పీ దోశలు చేసుకుంటాం చూడండి, అలాంటి దోశలకి ఇలా జీరా వేసుకుంటే చాలా బాగుంటాయి. నేను దోశలు వేసేస్తున్నాను. ఈరోజైతే నేను పేపర్ దోశ వేద్దాం అనుకుంటున్నాను. ఈ దోశ తవాలో చాలా బాగా వస్తాయండి దోశలు. నేను దోశ వేసేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి దోశ ఫ్రై అయిపోయింది. మీరు జీలకర్ర వేసి ఎప్పుడైనా దోశలు ట్రై చేయకపోతే ఓసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. డైజెషన్కి కూడా చాలా మంచిది. ఒక దోశ రెడీ అయిపోయింది. నేను ఇంకొక దోశ కూడా చేసేస్తాను. ఈ దోశ బ్యాటర్ రెసిపీ కావాలి అంటే ప్లేలిస్ట్లో మీకు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఉంటుంది ఇడ్లీ బ్యాటర్ అని. సేమ్ బ్యాటరే మీరు దోశలు వేసుకోవాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మనం దోశలు వేసుకున్నప్పుడు పిండి వేసిన వెంటనే ఆయిల్ వేయకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వేస్తే దోశ అనేది బాగా అంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. అలాగే దోశ పిండిలో మనం అంటే ఆ బ్యాటర్లో కొంచెం పచ్చిశనగపప్పు వేసుకుంటే మనకు ఈ రకంగా మంచి కలర్ అయితే వస్తాయి. దోశలు రెడీ అయిపోయాయండి. అలాగే పనస గింజల కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు నైట్ డిన్నర్లో దోశలు చేశాను. దోశకి కాంబినేషన్గా పనస గింజల కర్రీ చేశానండి. ఇదేనండి ఈరోజు మా థర్స్డే నైట్ సింపుల్ డిన్నర్. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ రెసిపీలు? నచ్చితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయి అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా డిన్నర్ కంప్లీట్ అయిపోయిందండి. నేను డిన్నర్లో యూజ్ చేసిన అంట్లు మొత్తం కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడు నేను గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేస్తున్నాను. ఈ బర్నర్స్ మొత్తం కూడా తీసేసి ఇవంతా కూడా నేను నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. డైలీ అయితే గ్యాస్ స్టవ్ పై సైడ్ది మొత్తం కూడా క్లీన్ చేసేస్తానండి. బర్నర్స్ బాగా డర్టీగా ఉంటే నేను బర్నర్స్ కూడా తీసేసి క్లీన్ చేస్తాను. అంటే 2-3 డేస్కి ఒకసారి కంపల్సరీ బర్నర్స్ అయితే నేను క్లీన్ చేస్తాను. నేను గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అయితే విమ్ యూస్ చేస్తానండి. విమ్ కానీ ప్రిల్ కానీ ఏదైనా మనం యూస్ చేసుకోవచ్చు. లేదా మిస్టర్ మజిల్ అని దొరుకుతుంది మనకు, అది కూడా నీట్గా క్లీన్ అవుతుంది. దాంతో కూడా మన గ్యాస్ స్టవ్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నేను స్క్రబ్బర్తో ఈ రకంగా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. మనకి విమ్ కానీ ప్రిల్ వీటితో మనం క్లీన్ చేసామంటే స్ట్రెయిన్స్ అనేవి మొత్తం కూడా పోతాయి. డైలీ మనం ఈ రకంగా గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకే చాలా కొత్తగా ఉంటుంది కదా గ్యాస్ స్టవ్ అనేది. మనం కొంచెం లేజీగా అనిపించి 1 వీక్ ఒకసారి 10 డేస్ అని చెప్పి మనం వదిలేసాము అనుకోండి, తర్వాత ఈ స్ట్రెయిన్స్ పోగొట్టుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారైనా మనం గ్యాస్ స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. నేను నైట్ కంపల్సరీ గ్యాస్ పైన అయితే మొత్తం నీట్గా తుడిచేస్తాను. కానీ బర్నర్స్ అయితే కొంచెం అంటే ఎప్పటికప్పుడు నేను తుడుస్తూ ఉంటాను కాబట్టి అంత డర్టీగా అయితే ఏం అవ్వదండి. ఒకవేళ డర్టీగా అనిపిస్తే అంటే ఎక్కువ ఇదిగా ఉంది అనిపిస్తే అప్పుడు నేను బర్నర్స్ కూడా 2 డేస్కి ఒకసారి క్లీన్ చేసేస్తాను. నేను మొత్తం కూడా వెట్ క్లాత్తో తుడిచేసేస్తాను. ఇలా నైట్ పడుకునే ముందే మనం ఈ పనులన్నీ చేసుకున్నాము అనుకోండి, మార్నింగ్ కల్లా మన కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇది మొత్తం కూడా మనకి ఒక 10 మినిట్స్ పట్టదండి ఇదంతా క్లీన్ చేసుకోవడానికి. ఇలా మొత్తం కూడా తుడిచేసేసుకున్నాను. ఇలా తుడిచిన తర్వాత మన కొలిన్తో కూడా మనం ఒకసారి స్ప్రే చేసేసి తుడిచామంటే ఇంకా షైనీగా ఉంటుంది. కాకపోతే ఈరోజైతే నేను కొలిన్ ఏది యూజ్ చేయటం లేదు, ఎందుకంటే చాలా నీట్గానే అనిపిస్తుంది కాబట్టి నాకు ఇంకా కొలిన్ కూడా నేను ఏమీ ఇది చేయలేదు. నేను బర్నర్స్ అయితే క్లీన్ చేసేసానండి. ఇవన్నీ కూడా ఇప్పుడు డ్రై అవ్వాలి. కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అన్నీ కూడా గ్యాస్ స్టవ్ మొత్తం కూడా అన్నీ సెట్ చేసి పెట్టేస్తాను. అంటే మార్నింగ్ లెగ్చిన తర్వాత మనకి యూజ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. నేను అన్నీ సెట్ చేసేస్తున్నాను.
మనం నైట్ పడుకునే ముందు కొంచెం లేట్ అయినా సరే ఇవన్నీ చేసుకొని పడుకున్నాము అంటే మార్నింగ్కి మనకి చాలా రిలీఫ్గా ఉంటుందండి. అంటే ఎక్కువ పని అనేది అనిపించదు. అంతేకాకుండా మన కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఒక పాజిటివ్ ఇది అనేది వస్తుంది మన కిచెన్ని చూడంగానే. అదే మనం అంట్లన్నీ కిచెన్లో అన్నీ కూడా షింక్లో అలా పెట్టేస్తామనుకోండి, మార్నింగ్ లేవగానే మనకే చిరాగ్గా ఉంటుంది కదా. కాబట్టి కొంచెం లేట్ అయినా ఈ పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకుంటే మనకు మార్నింగ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ థర్స్డే ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ వ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.